టీవీఆర్ అనే వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అతని మీద పెట్టిన కేసు తప్పు. అతను ఇంతకుముందు జర్నలిజంలో పనిచేశాడు. ఆ పైన ఇప్పుడు జర్నలిస్టులు ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు యాజమాన్యాలతో పనిచేయలేక, లేకపోతే అక్కడ అవకాశాలు లేక, ఇప్పుడు మనం ఉంది చేయాల్సిన స్టేజ్లన్నీ చేసేసాను నేను చీఫ్ ఎడిటర్ స్థాయిలో చేసేసాం, వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఇంకా చేయడానికి ఏం లేదు డిజిగ్నేషన్స్. ప్లస్ ఆ స్థాయిలో ఆ జీతం దగ్గరే ఆగుతాం. ఇంకోటి మన భావజాలం లేదా మన ఆలోచనలకు అనుగుణంగా అక్కడ పనిచేయడానికి అవకాశాలు లేవు కాబట్టి మనం ఒకటి చేసుకుంటాం, ఓన్ ప్లాట్ఫామ్. ఎందుకని మనల్ని రీచ్ అయ్యేటటువంటి ప్రేక్షకుడిని అక్కడికి తీసుకెళ్ళాం ఇప్పటిదాకా ఆ ఛానల్ దగ్గరికి. అదేదో మన వార్తని ఏంటో పూర్తిగా తెలుసుకునేటటువంటి ఉద్దేశం మనతోనే ఉంటుంది. అందుకని ఇన్ని లక్షల మంది మనల్ని ఆదరిస్తున్నారు, నడుస్తుంది. ఇది ఒక సిస్టమ్. అది టీవీఆర్ కూడా అదే తనని నమ్మేటటువంటి వాళ్ళని చేస్తున్నాడు. బట్ ప్రశ్న రావణ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి అసలు పరస్పర భిన్నం. అతనేం జర్నలిస్ట్ కాదు, నెంబర్ 1 యూట్యూబర్ అంటం వరకు ఓకే. ఇప్పుడు అందరూ యూట్యూబర్లే, కానీ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న యూట్యూబ్ వేరు, ఇది వేరు. ఇది తన స్వతంత్ర భావాలు వ్యక్తం చేసుకోవడంలో తప్పులేదు. కానీ దైవ దూషణ, ఇప్పుడు నాకు మధ్యన ఎవరో, నేను కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో కుర్రోడు, మీరే జర్నలిస్ట్ అయ్యి కదా, మీ మీద ప్రశ్న రావణ్ ఒక వీడియో చేశాడు చూసారా అన్నాడు. అతనే ఎవరు అన్న, మీరు చూడరా ఇంకోళ్ళే అన్న. నేను ఇంకోళ్ళ చూడను బాస్ అని చెప్పా. ఆ తర్వాత ఎవరో 2-3 నాకు అతను పంపించారు. నాకు అలవాటు ఏంటంటే, నాకు వ్యతిరేకంగా ఎవరన్నా వీడియోలు చేస్తే ఆ వీడియో ఓపెన్ కూడా చేయండి. ఎందుకంటే